ప్రైజ్ ది లార్డ్. మీకా 4వ అధ్యాయము 13వ వచనము. నీ శృంగము ఇనుపదిగాను నీ డెక్కలు ఇత్తడివిగాను నేను చేయుచున్నాను. ప్రార్థన. ప్రియమైన పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, యుద్ధశూరుడు అయిన మా దేవ, మాకు జయాన్ని ఇచ్చే జయశీలుడు అయిన దేవుడు అయినందుకు మమ్ములను మీ ప్రజలనుగా యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన, శ్రేష్టమైన, ప్రశస్తమైన, అమూల్యమైన, నిర్దోషమైన రక్తం చేత మమ్మల్ని శుద్ధీకరించి మీ స్వకీయ సాంపాద్యమైన మీ సొత్తైన ప్రజలుగా మమ్మల్ని చేసుకున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా, నీ శృంగము ఇనుపదిగాను నీ డెక్కలు ఇత్తడివిగాను నేను చేయుచున్నాను అని మీరు ఇచ్చిన వాగ్దానమును బట్టి మీకే లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. శక్తివంతులమైన యోధులముగా మేము మీ కొరకు పనిచేయాలని, మా శృంగమును ఇనుపదిగాను మా డెక్కలను ఇత్తడివిగాను మీరు చేస్తున్నందుకు మీకు కోట్ల కొలది స్తుతులు అర్పించుకుంటున్నాము దేవా. మీకా 4వ అధ్యాయము 13వ వచనంలో ఉన్న ఈ వాక్యం ద్వారా నన్ను బలపరచు వానియందు నేను సమస్తము చేయగలనని చెప్పగలిగే విశ్వాసమును ఈ వాగ్దానం ద్వారా మీరు మాకు అనుగ్రహించినందుకు, మళ్ళీ విశ్వాసాన్ని ఇంకా అధికంగా చేస్తున్నందుకు మీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా, సర్వశక్తిమంతుడువు, అధిక శక్తి సంపన్నుడు, బలాభివృద్ధిని కలుగజేసే బలమైన దేవుడువు మీరైనందుకు, మీరు మా దేవుడు అయినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చును, 2 మారులు ఆ మాట నాకు వినబడును అని మీ భక్తుడనే దావీదు సెలవిచ్చినట్లు, బలానికి శక్తికి సాంకేతముగా ఉన్నటువంటి మా శృంగమును ఇనుములాంటి దృఢమైన మీ బలముతో మీ శక్తితో నింపుతున్నందుకు మీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. రక్షణకు సాంకేతముగా ఉన్నటువంటి మా డెక్కలను బలమైన శక్తి కలిగినవిగా ఇత్తడివిగా మీరు చేస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా, మీరిచ్చిన రక్షణ అనే అలంకారాల ద్వారా, మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, మీరు మాకు ఇచ్చిన బల సామర్థ్యాలు అనే ఆత్మ సంబంధమైన వరముల ద్వారా మీ రాజ్యవ్యాప్తి కొరకు, మీ సువార్త పని కొరకు మేము ప్రయాసపడినట్లు మీ ప్రజలమైన మా అందరిని వాడుకొనమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా శృంగమును ఇనుముగా, మా డెక్కలను ఇత్తుడిగా చేస్తూ మీ శక్తిని కలిగిన బలమైన యోధులముగా, మీ కొరకు పోరాడే సాధనములుగా మమ్మల్ని అందరినీ నిర్మిస్తున్న దేవా, మీ ప్రజల పక్షాన ప్రార్థనతో పోరాడే మీ సాధనాలుగా మమ్మల్ని అందరినీ వాడుకొనమని, మీ ప్రార్థనాత్మతో దేవా మమ్మల్ని దీవించమని, మా మీద మీ ప్రార్థనాత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మా శత్రువులపై, శత్రువైన సాతానుపై, చీకటి కార్యాలపై, మీ రాజ్యవ్యాప్తికి ఆటంకకరముగా ఉన్నటువంటి అపవాది పన్నాగములన్నిటిపైన మేము విజయాన్ని సాధించాలని, మాకు బలాన్ని ఇవ్వటానికి మీరు మాకు ఇచ్చిన ఇనుప శృంగమును, మీ ప్రజలమైన మమ్మల్ని రక్షించడానికి మీరు మాకు సమకూర్చున్న ఇతర డెక్కలను, మీ ఆశయాలను పూర్తి చేసే సాధనాలుగా వాటిని మీ కొరకు వాడుకొనమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు మాకు ఇచ్చిన ఇనుప శృంగమును, ఇతర డెక్కలను మీ రాజ్య నిర్మాణానికి, మీ రాజ్య విస్తరణ కొరకు, మీ చిత్తానికి అనుకూలంగా మేము వాడబడేటట్లు మమ్మల్ని మీ మార్గంలో నడిపించమని ప్రార్థిస్తున్నాము దేవా, మా చేతులకు యుద్ధము చేయ నేర్పే దేవుడు మీరే తండ్రి. ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. ఎవరు ఎటువంటి సమస్యలు గుండా ప్రయాణిస్తున్నారో సమస్తము మీరు ఎరిగి ఉన్నారు దేవా. వారి ప్రతి సమస్యల మీద ఇత్తడి విల్లును ఎక్కుపెట్టి విజయాన్ని పొందడానికి వారి బాహువులను మీ బలమైన హస్తముల చేత పట్టుకొని మనం ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మీ రాజ్య సువార్తను విస్తరింపజేస్తున్న ప్రజల హృదయాలలో మీ రాజ్యాన్ని కడుతున్న మీ ప్రజలను బలపరచడానికి, మీ వాక్యంను, మీ సందేశాలను అందిస్తున్న ప్రతి దైవజనుని కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. వారి ప్రతి అవసరతను తీర్చండి. వారందరికీ ఆత్మబలమును, శరీర సంబంధమైన బలమును ప్రసాదించమని, వారి పరిచయను ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఎక్కడైతే, ఏ ప్రజల హృదయాలలో అయితే, ఏ ప్రాంతంలో అయితే, ఏ దేశంలో అయితే మీ సువార్తకు ఆటంకకరముగా సాతాను బంధకాలు ఉన్నాయో, ఆ సాతాను కోటలన్నింటినీ, ఆ బంధకాలన్నింటినీ తెంచివేయడానికి, కోలుగొట్టడానికి మీ సువార్తను ప్రకటిస్తున్న దైవజనులందరి శృంగమును ఇనుపదిగా, వారి డెక్కలను ఇత్తడిగా చేసి, మీకా 4వ అధ్యాయం 13వ వచనంలో మీరు మాకు ఇచ్చిన వాగ్దానమును నెరవేర్చమని, ఇంతవరకు మేము చేసిన ప్రార్థన విజ్ఞాపనను ఆలకించి మాకు జవాబును ఇచ్చినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.